ఎవడో ఒకడు నోరు తెరిచి ఎవడో ఒకడు చైతన్యపరచకపోతే జరుగుతున్న అన్యాయాలు, జరుగుతున్న దుర్మార్గాలు ఇంకా పెచ్చురిల్లుతాయి. ఇది కొనసాగకూడదు. క్రీస్తు సువార్త భారతదేశంలో వ్యాపించాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అందరికీ ప్రభు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు అనే సత్య సువార్త లోకానికి అందాలి. రక్షణ పొందిన వారు ఒక సంఘముగా ఏర్పడి ప్రార్థించుట యందును, ప్రభు బల్లలో చేయుట యందును, బోధ యందును, సహవాసమందును ఎడతెగకై ఉండాలి. అందుకోసం మనందరం మన గళాలు విప్పాలి, మన పిడికిలి విప్పాలి. అవసరమైతే మనకున్న వాటిని పణంగా పెట్టాలి. ఒకప్పుడు మనకు ప్రభు తెలియదు, స్వార్థంతో బ్రతికాం, ఎన్ని పొందుకున్నా తృప్తి లేకుండా బ్రతికాం. ఈరోజు మన ప్రభు దొరికాడు. లోక సంబంధమైన వాటిలో మనం కలిగి ఉన్నట్టు తృప్తి చెందుదాం. ప్రభు పనిలో మాత్రం తృప్తి లేకుండా నిరంతరం ప్రయాసపడదాం, పోరాడదాం. మనం ఎంత చేయగలమో ఒక ఆత్మరక్షణ కోసం, అంతా ఆత్మ రక్షించడానికి చేద్దాం. తిట్లు తిన్నారో, తన్నులు తిన్నారో, దెబ్బలు తిన్నారో, ఉమ్ములు వేయించుకున్నారో, పేడకళ్ళాపులు చల్లించుకున్నారో, అన్నం లేకుండా తిరిగి సువార్త చేశారో భక్తులు. అలా కష్టపడి వాళ్ళు బీజాలు చల్లితే అవి మొలకెత్తి ఈరోజు చెట్లయి మనందరం దేవుని గురించి ప్రకటిస్తున్నాం, దేవుని తెలుసుకున్నాం. ఫస్ట్ మనం రక్షించబడ్డాం, ఈరోజు ప్రకటిస్తున్నాం. అసలు ఈ సువార్త మోసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, రక్తాలు చిందించారు, ప్రాణాలు పెట్టారు, అశువులు బాశారు, తిన్నారో తినలేదో, సరైన వస్త్రం కట్టారో కట్టలేదో. తెలుసా మీకు దైవ సేవకు వచ్చిన సేవకుల కష్టాలు? ఒక దైవజనుడు, నలుగురు ఏమో బిడ్డలు ఆయనకి, సేవకు వచ్చాడు. దేవుడు సేవకుడిని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో ఉంచుతాడండి. సెగ తగిలితే వీడు ఉంటాడా పోతాడా, వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలోకి రానిస్తాడు, ఉండనిస్తాడు. తర్వాత దీవిస్తాడు, ఏది తక్కువ చేయడు. స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి. ఇంట్లో అన్నం లేదు దైవజనుడి ఇంట్లో, కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నారు అంతే, దేవుడే పెడతాడు, దేవుడే కార్యం చేయాలి. సేవకు వచ్చాడు, పూర్తిగా దేవుని పనిలోనే ఉండమని దేవుడు ఆయనకి పిలుపునిచ్చాడు. కొంతమందిని పని చేసుకుంటూ సేవ చేయనిస్తాడు, కొంతమందిని కంప్లీట్గా రమ్మని పిలుస్తాడు. పని చేసుకుంటా సేవ చేయటం తప్పు కాదు, చేయొచ్చు. కానీ పూర్తిగా దేవుని కొరకు సేవలోకి వస్తే ఇంకా వెసులుబాటు ఉంటుంది, ఇంకెక్కువ చేయటానికి. దేవుని పని చేసుకుంటా చేస్తేనేమో ఆ గ్యాప్ దొరికినప్పుడే కుదిరిద్ది. పూర్తిగా దేవుని పనిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఎనీ టైం ఇంకా ఆయన పనిలోనే, ఆయన కార్యాభివృద్ధిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజంతా అన్నం లేదు. పెద్దోళ్ళు అంటే ఉన్నారు, పిల్లలు ఉండలేరు కదా. పిల్లల్లో పెద్దగా ఉన్న పిల్లలు ఆగారు. చిన్నవాడు ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళని ఒకదాన్ని తీసుకొని పోయాడు. అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది. సేవకుడి కొడుకు అది తీసుకొని పోవటం చూసి ఇంకా వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలుపెట్టింది. కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా బతకనీయట్లేదు. ఎక్కడితో వచ్చి పడిందో ఈ మంద. సేవకుడి విలువ వాళ్ళకి తెలియదు కదా, తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సౌండ్ వినపడి బయటకు వచ్చాడు. కంచంలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు అంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు, ఎవరమ్మా, ఎవరు అంటే, ఇంకెవరు, నీ కొడుకే అంటే బెత్తం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు వాడు వెతుకుతామని ఆ వీధంతా తిరిగాడు, కనపడలా. ఆ చుట్టుపక్కల వెతికాడు, కనపడలా. ఇంట్లోకి వచ్చాడు ఆ బెత్తం తీసుకొని. తలుపు చాటు నిలబడి గడగడ గడగడ వణుకుతున్నాడు వాడు. తలుపు పక్క కంటే ఆ తలుపు చాటుని అట్లా నిలబడి అన్నం పిల్ల చేతిలోనే పెట్టుకొని, ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట.
బెత్తమాడబడేసి బిడ్డల దగ్గర లాక్కొని ఆయన చూస్తున్నాడుగా, మన కడుపు నింపుతాడు, మనకు సమృద్ధినిస్తాడు, మనం నలుగురు పెట్టేటట్టు చేస్తాం. ఇచ్చిరా పువ్వు బాబు అని పంపించు. వాడు వెళ్ళి అన్నం పెళ్ళ ఆ గిన్నెలో, ఆ పాప గిన్నెలో పెట్టి బిడ్డ తీసుకొచ్చాడు కానీ తినలేదమ్మా, ఇంకోసారి అలా చేయనీయలే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఏడ్చారు. దేవా లేని పరిస్థితి. ప్రియులారా, సేవ ఈరోజు విస్తరించి అనేక ప్రాంతాల్లో అనేక మంది దేవుని పని చేస్తున్నారు. చాలా మంది ఆత్మలు రక్షించబడ్డాయి ఇప్పటికే. కారణం అన్నం పట్టించుకోవాలా, సొంత ప్రాంతాలు, సొంత దేశాలు, స్వజనులు పట్టించుకోవాలా. నా ఆత్మీయ బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నోడు నెల్లూరు ఓడిపోయాడు, ఒంగోలు ఓడిపోయాడు. వాళ్ళ ప్రాంతాలు కావవి, ఇక్కడ వాళ్ళ ప్రాంతం అన్ని వదిలేసుకొని దూరాలు కర్ణాటక పోయాడు ఒకడు. కేవలం ఆత్మరక్షణ కోసం విశ్వాసులను ఆధారం చేసుకుని, దేవుణ్ణి ఆత్మీయ బిడ్డలను ఆధారం చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏది జరిగినా సరే చాలా టైం తీసుకుంటుంది. వాళ్ళ కడుపు చూసుకోవాలా, వాళ్ళ ఘనత చూసుకోవాలా, వాళ్ళ వస్త్రం చూసుకోవాలా. కుటుంబాలని బలిపీఠం మీద పెట్టి, నా కుటుంబం నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను క్రీస్తు సువార్తను మోసుకెళ్తే అనేక కుటుంబాలు విమోచింపబడతాయి, నా ప్రభువును పరిచయం చేస్తే అనేక జీవితాలు రక్షించబడతాయని నడుం గట్టి కష్టపడి త్యాగాలు చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడొచ్చి కూడా మోకాళ్ళేసి అయ్యా నా సంగతి ఏందనే కానీ, నాయనా నేను నీ కోసం బ్రతకాలి, నీ చిత్తం చేయాలి, నీ రాజ్య విస్తరణ కొరకు వాడబడాలి. అయ్యో దేవ, ఆత్మలు నశించిపోతున్నాయి, నేను ఎట్లా తినగలను ప్రభువా? నా కుటుంబ సభ్యులు, బంధుజనాభా, సమాజం నా కళ్ళ ముందు నశించిపోతున్నారు. వాళ్ళ రక్షణ పొందకపోతే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను దేవా? వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? ఏనాడన్నా సేవ చేయాలని ఆశ కలిగిందా? ఏనాడన్నా దేవుని సేవ నేను కూడా చేయాలి, నేను కూడా సువార్త ప్రకటించాలి, నేను కూడా ఒక సంఘాన్ని కట్టాలి, నా ప్రభు కొరకు నేను నిలబడితే నా ప్రభువే కట్టిస్తాడు. నేను కూడా ఒక కాపరిగా పరిచర్య చేయాలి, నేను కూడా నా ప్రభుగా ప్రవక్తగా ఉండాలి, ప్రవక్తినిగా ఉండాలి, నేను కూడా ఒక సువార్థికురాలిగా ఉండాలి, నేను కూడా 4 ఆత్మల్ని సమకూర్చి దేవుని రాజ్య విస్తరణలో నా పాత్ర నేను పోషించాలి. ఎందుకనుకో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ మరో పక్క దైవరాజ్య విస్తరణ కొరకు మనం నడుం కడతాం. నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందుల, సమస్యలను నా తండ్రికి తెలుసు, తప్పకుండా అవన్నీ తీసేస్తాడు. నేను చెప్పిన దైవజనుని తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధిగా దీవించాడు. దేవుడు తక్కువ చేయడం. పరీక్ష దైవజనులు అదే పట్టించుకోవాలా. ఎందుకు చెప్తున్నానంటే, కనీసం మీలో కొంతమంది అయినా చైతన్యం పొందుతారు, కొంతమంది అయినా సంపాదన, డబ్బు, భోగాలు, లోకం, లోకాశలు, లోక సంబంధమైన విషయాలు అనే పిచ్చిని వదిలేసుకొని కనీసం కొంతైనా దేవుని వైపు తిరిగి దేవుని కోసం ఇంతమందిలో కొంతమంది అయినా ఫలిస్తే దేవుడు ఒక్కడే నీకు తోడు విస్తరిస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఫైనల్గా చెప్తున్నా, నేను ఉన్న ఊడిన మీలో ప్రతి ఒక్కడు ఒక అగ్ని కెరటం కావాలి, ప్రతి ఒక్కడు ఒక యోధుడు కావాలి, ప్రతి ఒక్కడు యేసయ్య చేతిలో ఒక దివిటి కావాలి, ప్రతి ఒక్కడు యేసయ్య ఒడిశాలలో గొలియాతుల్ని కూల్చే రాయి 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 నున్నని రాయి కావాలి. రోషం తెచ్చుకుందాం, జీవితాన్ని దిద్దుకుందాం, ప్రభు కోసం నిలబడదాం, కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు అందించినటువంటి సందేశం బిడ్డల హృదయాల్లో శిలాక్షరమై ముద్రించబడాలి. అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళు అబద్ధంలోని ప్రజలను ఉంచాలని, ఎంత అన్యాయంగా మాట్లాడుతూ, దుర్మార్గాలు చేస్తూ, కేసులు పెడుతూ, నానా రకాలుగా చంపుతూ, కొడుతూ, చొక్కాలు పట్టుకొని లాగుతూ, వస్త్రాలు చించుతూ, పరిశుద్ధ గ్రంథాలని కాలుస్తూ, నిన్ను దూషిస్తూ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నా.
కనీసం ప్రశ్నించేటువంటి నాయకుడు లేడు. ఇది తప్పు అని ఖండించేవాడు లేడు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వారు నెరవేర్చుకోవడానికి ఇక్కడ హక్కులు ఇవ్వబడ్డాయని ప్రశ్నించే ఒక్క రాజకీయ నాయకుడు లేడు. నా ప్రభువా, ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితి మారాలి. నేనేం చేయాలో కర్తవ్యం బోధించండి. ఈరోజు కొన్ని విషయాలు అందించారు. దీక్ష బూనాం, దీక్షాబద్ధులం అవుతున్నాం. నా ప్రభువా, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని అవతలి వారు ఎలా దీక్ష పూనారో, క్రీస్తు సువార్తను విస్తరింపజేయాలని ఇదిగో మేము కూడా దీక్ష పూనాం. మేము కూడా నడుము కడుతున్నాం. మమ్మల్ని బలపరచండి. మా ప్రాణములను నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. నీ కృప, మా ప్రాణాత్మ దేహములను నీకే సమర్పించుకుంటున్నాం. అంతం వరకు నీవు మాకు తోడై ఉండి విజయ పదంలో ముందుకు నడిపించి, దుర్మార్గుల ఆట కట్టించి, వీధి, వాడ, పల్లె, పట్టణం, ప్రాంతం, జిల్లా, రాష్ట్రం, మండలం అన్న భేదం లేకుండా నా దేశంలో బలమైన ఉజ్జీవం రావాలి. యేసునామములో నా దేశంలో బలమైన ఉజ్జీవం రావాలి. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా ఉజ్జీవం రావాలి. కార్యాలు జరిగించు. నువ్వు కదులు నాయన, కదులు. మా దోషములు పరిహరించు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి మా ప్రార్థన గైకొని మా బిడ్డల్ని, మమ్మల్ని తేజరిల్ల చేసి దీర్ఘాయువుతో నింపి ఉరికురికి నీ పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇరుకు ఇబ్బందులు, రోగాల సమస్యలు తొలగించి స్వస్థపరచు. నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని వెలిగించు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ మా బిడ్డల్ని, వారి కుటుంబాలని నీ కాపుదలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.